లైక్ లిటర్లీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. తిన కూడా తన ప్రాబ్లం వచ్చినప్పుడు హీ టర్న్స్ ఇన్ టు బ్లూ. సో ఇట్ లుక్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. దట్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ విచ్ విల్ వాట్ మేక్ యూ ఎంగేజ్ ఫర్ ద స్టోరీ అబౌట్. ఇట్లా ఈలు పెట్టే టైం వస్తే డైరెక్ట్ పేరు వేసుకొని కాళ్ళు పెడతాను. ఏదో ఒక జానర్లో రకరకాల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. కానీ వన్స్ ఇన్ ఏ వైల్ ఒక సెపరేట్ అటెన్షన్ని, ఒక క్యూరియాసిటీని గ్రాప్ చేస్తూ కొన్ని సినిమాలు అడపాదడపా వస్తూ ఉంటాయి అన్నమాట. నాకు ఎందుకు గామి అలాంటి ఒక డిఫరెంట్ ఫిల్మ్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనందరం కనెక్ట్ అయ్యే కొన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అని అంటున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇందులో చాలా డీప్ ఇమోషన్స్ కనిపిస్తున్నాయని అనిపిస్తోంది. సో గామి అనే పేరు, టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్రియేటింగ్ సో మచ్ క్యూరియాసిటీ. సో ఈ సినిమా గురించి మనం చూడడానికి, మాట్లాడుకోవడానికి చాలా చాలా విశేషాలు ఉన్నాయని అర్థమవుతోంది. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి ఆ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చాలా మంచి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసింది. సినిమా గురించి ఇంకా వెయిట్ చేసేలా చేసింది అని చెప్పాలి. అండ్ ఫైనల్లీ ద టీమ్ ఈజ్ హియర్. సో ఫస్ట్ ప్రెస్ మీట్తో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్గా ఒక నెల రోజుల్లో March 8th మన ముందుకి ఈ సినిమా థియేటర్స్లోకి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ని అందించడానికి వచ్చేస్తోంది. సో హార్టీ వెల్కమ్ టు ద హోల్ టీమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్. సంవత్సరాల కష్టాన్ని ఫైనల్గా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ దాట్. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బేసికలీ లైక్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ నాకు విద్యాధర్కి ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ అస్. 9 years ago మేము ఇక్కడే స్టార్ట్ అయ్యాం మా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్తో. సో ఇట్ లుక్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫిలిం లైక్ వేర్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ అనే గురించి గుర్తు చేసుకుంటే. అండ్ ఆఫ్టర్ దిస్ లైక్ ఈ ఫిలిం దగ్గరికి వచ్చేసరికి లైక్ వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం సమ్వేర్ ఇన్ 18. somewhere in 18 అండి. అండ్ ఇందాక అడిగినట్టు క్రౌడ్ ఫండింగ్ ఎందుకనంటే ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ ఫిలిం అండి. మను అని ఒక ఫిలిం చేశాను ఇంతకుముందు. ఇట్స్ లైక్ అగైన్ క్రౌడ్ ఫండింగ్ మోడల్లో చేశాము. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మేడ్ దట్ ఫిలిం అండ్ వీ హ్యావ్ రిలీజ్ చేసాము. సో నేను అదే మోడల్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ విత్ న్యూ టాలెంట్ అండ్ విత్ న్యూ స్టోరీస్ అండ్ ఆల్. వీ స్టార్ట్ అగైన్ దాంతోనే స్టార్ట్ చేసాము. బట్ మేము స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నది ఒకటి, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ ముందు. ఇంకేమన్నా సరే లైక్ దట్స్ హిమ్ హూ హ్యాస్ టు టెల్ అబౌట్ దిస్ ద హోల్ జర్నీ ఆఫ్ ద ఫిలిం. అండ్ నేను పర్సనల్గా అయితే మాత్రం ఓన్లీ 2 things I can answer. Like why we have made this film is like it's really exciting for me to work with Vidyadhar because we have worked together for a lot of short films and all ఇంత ముందు. I said ఇప్పుడు ఒక 9 years ago or 7 years ago. And రిలీజ్ అండ్ రిలీజ్ డేట్ విశ్వక్ చెప్తారు. అరే మళ్ళీ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలా అలా ప్రొడ్యూసర్ నన్ను ఎప్పుడు ఎవరు పట్టించుకుంటారని అనుకున్నాను. సో డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చిట్స్ పనికిరా అనుకుంటా తెలిసి. ఓకే వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ మారిపోయిందా? సబ్జెక్ట్ మారిపోయింది. సో బేసికలీ అసలు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో రియలీ జెన్యున్లీ థ్యాంక్ యూ గైస్. సో బేసికలీ ఈ ఆపర్చునిటీని మా సినిమా యొక్క కథని, కాన్సెప్ట్ని చెప్పడానికి చూడడానికి ట్రై చేస్తున్నాను. సో బేసిక్గా క్లుప్తంగా మా కథ ఏంటో చెప్పడానికి ట్రై చేస్తా. సో మా బిగ్గెస్ట్ ద కోట్ వీ వెంట్ విత్, హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ ఆల్సో హ్యూమన్ టచ్. అతని అతిపెద్ద భయం మానవ స్పర్శే, అతని లోతైన కోరిక మానవ స్పర్శే. ఒక మానవ స్పర్శ లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఒక మనిషి జీవితం ఎలా ఉండొచ్చో. అలాంటి సమస్యతో పోరాడుతున్న ఒక క్యారెక్టర్ అఘోరా, ఆ విశ్వక్ ప్లే చేసిన రోల్ అది. అలాంటి ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్న అతను ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని వెతుక్కుంటూ హిమాలయాల్లో తను చేసే అడ్వెంచరస్ జర్నీ. దీంతోపాటు వేరే స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి వేరే వరల్డ్స్లో ఆయా కీలక పాత్రలతో. వాటి జర్నీస్ ఈ అఘోరా యొక్క జర్నీ ఎలా ముడిపడి ఉన్నాయి, ఆఖరికి శంకర్ తన గోల్ని చేరుకున్నా లేడా అన్నదే బేసిక్గా గామి కథాంశం. సో ఆడియన్స్కి ఇప్పటి వరకు ఇవ్వని ఒక కొత్త అనుభూతి ఇవ్వడం కోసం, జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, ప్రతి ఫిల్మ్ మేకర్ అదే ఇంటెన్షన్తో చేస్తాడు. దానికోసం మేము కథను తీసుకెళ్లే విధానాన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రయోగంగా ట్రై చేసాం. ఖచ్చితంగా అది ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే.
సో అసలు దీనికోసం ఈ సినిమాకి కావాల్సిన విజువల్స్ని అచీవ్ చేయడం అనేది చాలా కష్టంగా ఇట్ వాస్ వెరీ హార్డ్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సో గామి వచ్చేసి నేను లిటరలీ గామి వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఫలక్నామా ద టీజర్ కట్ చేసుకుంటా కూర్చుంటుండే. అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేస్తుండే, నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలే అప్పటికి. సో విద్యనే డైరెక్ట్ కాల్ చేశాడు నాకు, డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా సినిమా అనుకుంటున్నాం, నిన్ను అనుకుంటున్నాం ఆ సినిమాలో అంటే వస్తా ఆఫీస్కి వెళ్తే దెన్ ఐ సా ద హోల్ ప్రెప్. అంటే ఇంకా వాళ్ళ ఆఫీస్ చూస్తేనే లైక్ ఎవ్రీ సినిమాలో ఉండకపోవచ్చు డీటెయిల్, బట్ హీ హ్యావ్ వెరీ డీప్ రీసెర్చ్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, స్కెచెస్ కావచ్చు, లైక్ దెర్ వాజ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ స్టోరీ కూడా చాలా దొడ్డుగా ఉండే, ఇంత భగవద్గీత అంత ఉండే. బట్ చదివిన అది కూడా నా ఎదురుగా చేరేసుకొని కూర్చుండు పొద్దున సాయంత్రం దాకా ఇంట్లో, లైక్ లిటరలీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. దెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫిల్మ్ ఇన్ వన్ బడ్జెట్ అనమాట. నవ్వుకున్నా నేను పక్కకు పోయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చాడీలు కంప్లైంట్లు చెప్తే తీసేయగల సినిమా. ఫస్ట్ అయితే దూరిపోదాము, తర్వాత మునిగిన తర్వాత అందరం కలిసి ఈత ఎట్లా కొట్టుకుంటా అటు దిక్కు వెళ్ళిపోతాం అనుకుంటే 4.5 years స్విమ్ చేసినాం. డెఫినెట్లీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు దిస్ ఫిల్మ్. టైం ఇచ్చినాం కాబట్టి సీజీ అచీవ్ చేయగలిగినాము అండ్ బడ్జెట్స్లో సినిమా అచీవ్ చేయగలిగినాము. బట్ ఎవరం ఎంత చేసినా ఇప్పుడు ఇందాక విద్య చెప్తున్నవి నాకు గుర్తులేవు. నేను ఎవరి గురించో మాట్లాడుతుంటే వింటున్నా, నాకు ఐస్ కొట్టింది లేకపోతే మేము పడ్డ కష్టాలు అవి ఏం గుర్తులేవు. బేసికల్లీ ఇట్స్ బీన్ ఎ వైల్. బట్ నిజంగానే కుంభమేళాలో మాత్రం నాకు 2-3 వచ్చి ధర్మం చేశారు డబ్బులు. నేను నిజంగా అఘోరని అనుకోని నాకు 2-3 వచ్చి ధర్మం చేసినుండే. వారణాసిలోనేమో ఒక షాట్ ఉంటుంది, నేను శివరైతు కూర్చుంటావు మూలకి, పాపం ఒక ముసలావిడ నాకు తిండి లేక నేను కూర్చున్నానేమో అనుకుని ఆమె తెచ్చి ఫుడ్ ఇచ్చి చాయ్ ఇస్తుండే. సో అది ఇట్ వాజ్ చాలా ఎంజాయ్ చేస్తుండే ఆ మూమెంట్. ఎందుకంటే బిలీవబిలిటీ లెవెల్ జనాలు నమ్మేసిర్రు మనం అఘోరా అని చెప్పేసి, బిలీవబిలిటీ లెవెల్ నచ్చినుండే. అండ్ ఐఎమ్ సో క్యూరియస్, నేను చూసా ట్రైలర్ కూడా చూసా. ట్రైలర్ డెఫినెట్లీ మైండ్ బ్లో. లైక్ ఆ రిలీజ్ అయిన అరగంటలో ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ వెరీ లౌడ్ నాయిస్, గంటలోనే. సో వెరీ క్యూరియస్ టు షో ద ట్రైలర్ టు ద వరల్డ్. అండ్ సినిమా March 8th రావడం అయితే పక్కా, కాకపోతే జర్రస్. సో బేసిక్గా ఆ సినిమా కొన్ని పనులు ఉన్నాయి. ఈ సినిమానేమో మొత్తం ఫినిష్ అయిపోయి కాపీ రెడీ ఉంది. సో ఎట్లా వస్తున్నాం కదా, దాని తర్వాత ఇది వచ్చినాయి, దీని తర్వాత అది వచ్చిన March 8 ముఖం చూపించడం అయితే పక్కా. సో కమింగ్ ఆన్ March 8 దానికి ఇంకొన్ని పనులు ఉన్నాయి, జర ప్రశాంతంగా చేసుకుందాం అండి. అట్లా అండ్ ఆల్సో మా టీంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినుండే ఒక టెక్నీషియన్ వాళ్ళ ఫ్యామిలీలో. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు అండ్ మా వర్క్ లోడ్ అవ్వచ్చు, ఆ వర్క్ లోడ్ వేరే వాళ్ళ మీద పెట్టదలుచుకోలేదు. సో March 8 ఇట్స్ నాట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, March 8 ఇట్స్ గామి. మామూలుగానే విశ్వక్ గారి మంత్ మార్చ్ అంటే ఈసారి ఇంకా డబుల్ రిలీజెస్ తో మొత్తం విశ్వక్ గారే కనిపించింది. పుట్టినరోజు రోజు చేసుకుందాం అనుకున్న సినిమా కానీ IPL స్టార్ట్ అవుతుందని ఓకే. సో ఇంతకీ అఘోరాకి హ్యూమన్ టచ్ కి ఏంటి సంబంధం? ఇలాగా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మేబీ అవి మా మీడియా ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వదిలేస్తాను ఇవాళకి. సో ఎస్, ఓవర్ టు మీడియా. హాయ్ విశ్వక్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ షర్ట్. అందరూ ఏంటంటే సినిమా థీమ్ కి మ్యాచ్ అవ్వాలని బ్లాక్ అండ్ గ్రే లో వచ్చారా, వితౌట్ ఎనీ కలర్? మేము అస్సలు ఏం ప్లాన్ చేసుకోలేదు. మోస్ట్ అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ లేముండవు. ఈయన చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈయన నేను చూసిందల్లా ఎప్పుడు ఇంత సిమెంట్ ఎట్లా పడిపోయి కొంచెం ఇంత చినిగిపోయి ఆ సెట్లో ఉన్న స్నో కొంచెం ఇరికిపోయి ఆ ఉప్పీడి ఇరికిపోయి మొత్తం ఈ మధ్య చూస్తున్నా జర స్మార్ట్గా ఉన్నాడు. ఆ సెట్ మీరు చూస్తే ఆ మేకింగ్ వీడియోలో కూడా అదేంది రంపం పట్టుకుని ఏదో పని చేస్తుంటాడు ఆ మూలక. మీరు 2-3 వీడియోలలో చూడవచ్చు, ఆడేడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. అండ్ సెట్ వేస్తుండే ఒక 20 రోజులు. 20 days తర్వాత ఫైనల్లీ నేను పోయినా, నాకు షూటింగ్ ఉందనుకుని నేను రెడీ అయ్యడానికి నాకు ఒక 2 గంటలు పడుతుంది. రెడీ అయిపోతే కూడా లాస్ట్ 10 నిమిషాలు నువ్వు ఆడేదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు ఆడ. ఇంకో వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు. లైక్ ఇంకా పోగదు ఇంటికి. ఈయన ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు. బాగా కష్టపడ్డాడు, అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే విద్య ఈ సినిమాకి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8-9 years హీస్ విత్ వన్ స్టోరీ, వన్ నారేషన్ స్టబన్ గా పట్టుకొని
అసలు హీ నెవర్ లాస్ట్ హిస్ థింగ్ టు హిస్ ఫిలిం. అంటే 2008లో మీరు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న మార్కెట్కి రైట్ నో ఇప్పుడు మీకున్న మార్కెట్కి స్టార్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా. సో అప్పుడు ఎప్పుడు చేసిన ఈ కంటెంట్ స్టేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు డిడ్ ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్? సార్ కొన్ని ఉంటాయి సార్, స్టేల్ అయ్యే వచ్చే కథలు ఉంటాయి, కొన్ని ఉంటాయి అది దాన్ని ఇంకొక 20 సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్లో సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్టేల్ అయ్యే సబ్జెక్ట్ కాదు, ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను, స్టేల్ అయితే కాదు సార్. డెఫినెట్లీ నేను ఏషియన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి కథ ఒప్పుకున్నప్పుడే నాకు తెలిసింది 4-5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది, మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటాం, మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం. అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్నా, అదే జరిగింది. ప్లానే ఇది ఉండే. ఆల్ ది బెస్ట్ విద్యాధర్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు మైథలాజికల్ టచ్ లేకపోతే రిలీజియస్ టచ్ ఉన్న సినిమాలు ఈ మధ్యన బాగా వస్తున్నాయి. సాఫ్రాన్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా, కొన్ని కంటెంట్ బాగాలేపైన ఆడేస్తున్నాయి కొన్ని. అయితే ఈ టైంలో అఘోరా అంటే శివుడు ఇదంతా కూడా దీంట్లో అంటే ఇస్ దేర్ ఎనీ రిలీజియస్ టచ్ లేకపోతే ఆర్ యూ ఎక్స్ప్లోరింగ్ సమ్ సైన్స్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఫినామినా ఆర్ వాట్? వీ అప్రోచ్డ్ ఇట్ లైక్ ఎ హ్యూమన్ స్టోరీ అండి. కాన్షియస్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ అని ఏం లేదు. ఈ స్టోరీలో మేము అచీవ్ చేయాలనుకున్న పర్టికులర్ డ్రామా మూమెంట్స్ వల్ల అదొక అఘోరా అయి ఉండాలి. అఘోరా అయితే ఆ డ్రామా ఇంట్రెస్టింగ్గా పండే సీన్స్, సిచ్యువేషన్స్ కనిపించాయి. సో బేసికలీ అదే ప్రాబ్లం మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇవ్వచ్చు, మేము ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో. బట్ నేను చేద్దాం అనుకుంటున్న ఎగ్జాక్ట్ డ్రామాటిక్ ఈవెంట్స్కి ఒక సాధు, బేసికలీ ఇంకా చెప్పాలంటే సాధువుగా అప్రోచ్ చేయము. సాధువులో కూడా ఒక రకమైన సాధు అఘోరాలు అంటే సాధువులే, వాళ్ళ విధానం వేరంతే. సో నథింగ్ రిలీజియస్, నథింగ్ బేస్డ్ ఆన్ ద మీరు అడిగిన ఇందాక క్వశ్చన్కి ఆపోజిట్ ట్రెండ్, మీరు ఇందాక మార్కెట్ ట్రెండ్ అగైన్ ఇట్ సమ్హౌ ఫిట్ ఇన్ టు ద మార్కెట్ అగైన్. సో ఇట్స్ ఐరానిక్. సో అంటే ఇప్పుడు హ్యూమన్ టచ్ ఉండడం అనేది ఒక ఫియర్ లేకపోతే డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్ అంటే అది ఏంటి? ఈజ్ ఇట్ ఏ బయాలజికల్ సమ్ డెఫిషియన్సీ డిసీజ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ సైకలాజికల్ ఫీలింగ్? యా, దట్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ విచ్ విల్ వాట్ మేక్ యూ ఎంగేజ్ ఫర్ ద స్టోరీ అబౌట్. ప్రస్తుతానికైతే దట్స్ వాట్ వీ కెన్ సే. వై ఈజ్ అ ప్రాబ్లమ్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు థింక్ అనేది ఇట్స్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద స్క్రీన్. సార్ మీరు ఒక సినిమాకు బదులు ఇంకో సినిమా చూపిస్తున్నారు మాకు. అందరూ అనేటప్పటికి మేము ఒకదాన్ని ఫిక్స్ అయిపోయాం, రమణకి సార్, లంకల్ రమణకి. సో మరి లంకల్ రత్న ముస్తాబ్ అవుతుంది, ఇంకా ఇంకొంచెం మంచిగా ముస్తాబ్ చేసి వదులుదామని. సో ఆ గ్యాప్ ను ఫిల్ చేయడం కోసం ఈ సినిమాని కావాలని తెచ్చారా ఈ టైం డేట్కి, లేదు అంటే ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోతుందని? నాకు 3 days బ్యాక్ ఫోన్ చేసి సినిమా రెడీ ఉంది, నువ్వు వస్తలేవు అంటే ఇది వేద్దామని అడిగిండు ఆయన. రైట్ అమ్మా, నేను పెద్ద పగడబంది ప్లాన్ వేసి ఏదో ఒకటి ఇచ్చేద్దామని కాదు. ఈ సినిమా గురించి ఎప్పుడు తొందరపడలేదు. దీనికి పర్ఫెక్ట్ రెడీ చేసినాకనే వద్దాం అనుకున్నాం. సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు. సో రెడీ ఉంది అండ్ టైంకి ఆ సినిమా కూడా కొంచెం పుష్ అవుతుంది అండ్ ఐడియా అయింది. అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది, మనం తీస్తున్న రోజులు దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఐ థింక్ సినిమా దానంతలో అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది, దానిపైన చేయించుకుంటుంది అనుకుంటా నాకు తెలిసి. సార్ ఇంకొక క్వశ్చన్, కమర్షియాలిటీని వర్కౌట్ చేస్తే 2018లో ఒప్పుకున్నారు కదా, అప్పటికి 5 yearsకి మీ మార్కెట్ చాలా పెరిగింది ఇప్పుడు కాల్ చేస్తే. సో దాని నుంచి మీరు రీవర్క్ అయినా చేశారా ఇప్పుడు, లేదు అంటే ఎలా? లేదు సార్, అప్పుడే ఏ షాట్ పెద్దగా అయిపోయినాము, లేకపోతే సినిమా తర్వాత సినిమా వచ్చిందని ఒక్క షాట్ కూడా మేము రీషూట్ చేయలేదు. ఇది మేము తీసుకుంటా వచ్చింది. కాకపోతే మేము ఒకసారేమో స్నోఫాల్ కోసం ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో సంవత్సరం కుంభమేళ వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో మండు టెండల్ ఒక ఊర్లో కావాలి నాకు, దానికోసం ఆ టైం పట్టింది. ఇంకోసారేమో ఒక 4 months ఉత్తి సెట్ వేసిండు, ఇక్కడ ఫ్లోర్స్ ఎక్స్పెన్సివ్ పడతాయి అని చెప్పి అప్పుడు కోంపల్లిలో పెద్ద షెడ్ తీసుకొని అక్కడ రాక్ సాల్ట్తో హిమాలయన్ సెట్స్ కొన్ని వేసేసారు. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అనమాట. వీళ్ళు ప్రిపేర్ అవుతుండే ఒక 3-4 months, దెన్ ఐ యూస్ టు గో పార్టిసిపేట్. అండ్ నా ఎజెండానే ఈ సినిమాకి టైం పడుతుంది, అంతలోపు నావి కొన్ని సినిమాలు వస్తుంటాయి, అది కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వచ్చు. సో అట్లా చేసుకుంటా పోతే 3-4 years పడుతుందని ఈజీగా అప్పుడే గెస్ చేసాం ఈ సినిమాకి. అంటే మీ హార్డ్ వర్క్ కూడా తెలుస్తుంది. సో అప్పటికి ఇప్పటికి కొన్ని మీ యొక్క రెమ్యునరేషన్స్ కూడా ఏమన్నా పెంచుకున్నారా ఈ సినిమాకి? ఏం లేదు సార్, క్రౌడ్ ఫండింగ్ కదా, నేను కూడా క్రౌడ్లోకి వెళ్ళి వచ్చేసిన. ఇంకా అయితే మీరు కూడా షేర్స్ ఉంటాయి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
దిస్ ఈస్ దేవ్ ఫ్రమ్ ఐ డ్రీమ్. నమస్తే బ్రో. సో క్వశ్చన్ ఏంటంటే నాన్ కార్డువల్ అని ఒక సినిమా వచ్చింది 2009లో బాలాగారి డైరెక్షన్లో తమిళ్. నాకు కొన్ని అలా అనిపించినాయి, కానీ తొంబాడ్ అని ఇంకో సినిమా వచ్చింది సార్. సో ఆ సినిమా కూడా చాలా టైం పట్టింది మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల. సో ఆ సినిమా అలాంటి సినిమా మళ్ళీ రాదనుకున్నాను నేను. సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చా? డెఫినెట్లీ నేను నా సినిమాని ఏ సినిమాతో కంపేర్ చేయను. డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నువ్వు ఆ సినిమాలతో కంపేర్ చేసి అడిగితే లేదు, డిఫరెంట్ ఉంటుంది, ఆ సినిమా లెక్క ఉండదు. అండ్ ఈ సినిమాకి మీరు లక్క లేదంటే సినిమా మీకు లక్క? చూడాలి, మార్చైతే రోజు తెలుస్తుంది. నా పని నేను సుఖంగా చేసుకొని సాయంత్రం ప్యాకప్ అనగా కారెక్కి ఇంటికి పారిపోతాను. అంటే మీకు డైరెక్షన్ నాకు అంత ఓపిక లేదు, అవన్నీ ఓపిక. ఆ పెద్ద పని, ఆ డైరెక్షన్ ఇన్వాల్వ్ యాక్టింగ్ చాలా ఈజీ జాబ్ నాకు. అండ్ నేను చాలా ప్రశాంతంగా చేసుకుంటా యాక్టింగ్. నాకు మంచి డైరెక్టర్ దొరికినప్పుడు ఇట్లా ఈలు పెట్టే టైం వస్తే డైరెక్ట్ పేరు వేసుకొని కాళ్ళు పెడతాను అది. Congratulations. సో నేనేమన్నా చేసిందా అసలు? గమ్మున చెప్పు, నువ్వు చెప్పు, ఏలు పెట్టిరా అని అడుగుతుంటే చెప్పవే. ఐ గివ్ ఎన్ అమేజింగ్ ఆన్సర్. నాకు అసలు మీరు ఇప్పటివరకు అడిగేంత వరకు నేను రియలైజ్ కాలేదు, అరే విశ్వక్ డైరెక్ట్ చేసింది కదా. యూ వోంట్ బిలీవ్, ఐఎమ్ హానెస్ట్లీ గివింగ్ యూ ద ఆన్సర్. నాట్ ఎ సింగిల్ డే అసలు నేను ఇట్లా పక్కన ఉన్నాడు అని కాదు, కానీ ఈ కట్ ఇట్లా, ఈ షార్ట్ ఇట్లా, ఇదేంటి ఇట్లా, నథింగ్. హీ కంప్లీట్లీ బిలీవ్డ్ మీ. చెప్పినా కదా, చెత్తకుండి పక్కన కూర్చుంటాం, ఈ జస్ట్ సాట్, ఈ డిడ్ంట్ సెడ్ ఎనీథింగ్. సో యా విద్యార్థి వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం అంతా కూడా డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా మనకి మైథాలజికల్ ఇంపాక్ట్ అనేది అన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉన్నాము. సో అదే ధోరణిలో ఇప్పుడు March 8th అంటే మహాశివరాత్రి రోజు రాబోతుంది. ఇందులో లార్డ్ శివ రిఫరెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు అనుకున్న మైథాలజీని, మేము మైథాలజీని వేరేలా చూసాం. అది ఏంటనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. వి ట్రై టు ఇంటర్ప్రిట్ మైథాలజీ ఇన్ అ డిఫరెంట్ వే. సర్వం శివం కావచ్చు, అన్ని శివుడి మైథాలజీలో ఉన్న కథలు కానీ, మీరు ఇప్పుడు శివుడి నీలకంఠ స్టోరీ ఒకటి ఉంటుంది, మెడలో హాలాహలం దాచుకొని బ్లూ అవుతాడు. బేసికలీ కూడా తన ప్రాబ్లం వచ్చినప్పుడు హీ టర్న్స్ ఇన్ టు బ్లూ. దట్ ఈస్ అ రిఫరెన్స్. దే ఆర్ నథింగ్ బట్ మైథలాజికల్ రిఫరెన్సెస్. బట్ ఫిలసాఫికలీ స్టోరీ అన్నది ఒక నార్మల్ సోషల్ డ్రామాలో కూడా మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. యువర్ ఫిలిం డజంట్ నీడ్ టు బి మైథలాజికల్ ఫిలిం టు టేక్ దోస్ ఆర్కిటైప్స్ ఆర్ స్టోరీస్. సో ఇన్ దట్ వే వి టుక్ రిఫరెన్స్, బట్ ఇన్ అ సూపర్ఫిషియల్ మైథలాజికల్ లెవెల్ దేర్ ఇస్ నో రిఫరెన్స్. కొత్త గ్యాంగ్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఐటమ్ సాంగ్ లో రీప్లేస్మెంట్స్ అయ్యి మళ్ళీ సాంగ్ తీసినా కానీ సినిమా ఏది రీషూట్ చేయలే. సినిమా జబర్దస్త్ ఉంది. దానికి కావాల్సిన ఏమైనా డెకరేషన్ ఉంటే లాస్ట్లో ఇంకేమైనా చిన్న టచింగ్లు అవి ఇవి. నాకు మెయిన్ 2 సినిమాలు ప్యారల్గా చేస్తున్నప్పుడు వెన్ ఎవర్ ఐ గో బ్యాక్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఐ హ్యావ్ టు గ్రో ముస్టాచ్ ఫర్ 25 days. అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ ఫిలిం ఐ షేవ్. మళ్ళీ టు గో బ్యాక్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 1 month వెళ్ళిపోతుంది. సో ఆ తరుణంలో వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ షూట్ కదా, మళ్ళీ ఇప్పుడు నేను మెకానిక్ రాక్కి వెళ్ళి ఇటు వచ్చినప్పటికి ఇంకో లాస్ట్ 6 days షూట్ ఉంది. బట్ ఇట్స్ నాట్ ఎ రీషూట్, వీఆర్ షూటింగ్ పెండింగ్ ఉన్న షూట్ చేస్తున్నాం అంతే.